హాయ్ ఫ్రెండ్స్. ఢిల్లీలో దీక్ష చేస్తున్న షర్మిల గారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తూ ఇలా చెప్తున్నారనమాట. సో రాహుల్ గాంధీ అంట ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ సైన్ ఆంధ్ర ఒక స్పెషల్ స్టేటస్ మీద పెడతారంట. అంటే ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలని ఆయన అయితే సైన్ చేస్తాడంట. అసలు ఆంధ్రప్రదేశ్కి ఇట్లాంటి దరిద్రం అంటే మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసి తెలంగాణ సపరేట్ ఆంధ్ర సపరేట్ అని చేసింది అయితే కాంగ్రెస్ కదా. కాంగ్రెస్కి ఆ రోజు చట్టబద్ధత చేయకోకుండా విచ్చలవిడిగా ఏదో కేక్ కట్ చేసినట్టుగా 2 పార్ట్స్ అలా డివైడ్ చేసి ఇది మీకు అని అప్పగించినది కాంగ్రెసే కదా. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ ఎందుకు ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచిస్తుంది? షర్మిల గారు ఈరోజు ఏదో కొత్తగా చెప్తున్నారు. గత 4 years నుంచి జగన్ గారు రూలింగ్లో నుంచి ఎందుకు కాంగ్రెస్ సైలెంట్గా ఉంది? ఒక్కరోజు కూడా ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కానీ ఒక్కరోజు కూడా ఆంధ్ర గురించి రవ్వ కూడా మాట్లాడలేదు వాళ్ళు లోక్సభలో చూసుకుంటే. అలాంటిది మనమంటా ఓట్లు వేస్తే వాళ్ళకి అధికారం ఇస్తే మనకు స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారంట. నిజానికి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ షర్మిల వల్లే వస్తుందా? వైఎస్ జగన్ గారు వల్ల రాదా? లేదా చంద్రబాబు నాయుడు వల్ల కాదా? జనసేన వల్ల కాదా? ఎవరి వల్ల అవుతుందా కాదా అనేది తీర్మానం వాళ్ళ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బీజేపీ అనుకోండి ఆంధ్రాలో విన్ కావాలి అని, వాళ్ళకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే బార్డర్ కేసెస్ వచ్చాయనుకోండి, టఫ్ కాంపిటీషన్. ఇప్పుడు వైసీపీ టీడీపీ ఇట్లా బార్డర్ కేసెస్ ఉన్నాయి కదా. సో అలాగా బీజేపీకినే ఉందనుకో, బీజేపీ వర్సెస్ వైసీపీ, అప్పుడు వాళ్ళు తీస్తారు స్పెషల్ స్టేటస్ మేము ఆంధ్రాకి ఇచ్చి తీరుతామని. అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడానికి గల కారణం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. ఏదైతే షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని ఒకసారి బ్యాక్కి వెళ్దాం. స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి గల కారణం ఏదైతే కేంద్రం ఉందో, కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ అప్పుడు అధికారంలో లేదు, అప్పుడు తెలుగుదేశం ఉండేదన్నమాట. తెలుగుదేశం ఎవరైతే చీఫ్ ఉంటారో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళని వెళ్ళి బీజేపీ వాళ్ళని స్పెషల్ స్టేటస్ కోసం అడిగితే, లేదు స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి ఇవ్వడం కుదరదు, ఏదో చెప్పి కుదరదు అని చెప్పారు. కుదరదు అని చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు దానికి ఈక్వల్గా, అంటే స్పెషల్ స్టేటస్కి ఈక్వల్గా దాంట్లో ఏమైతే వస్తాయో, ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో రాష్ట్రానికి, ఆ బెనిఫిట్స్ అన్నీ ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మీకు ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మి ఒప్పుకున్నారు. మళ్ళీ దాంట్లో ఆయన స్వార్థం ఏముందో ఏమో తెలియదు కానీ వితౌట్ జనసేన ఇంటర్మిషన్ లేకుండా దాన్ని అయితే అప్పుడు ఒప్పుకున్నారనమాట. ఒప్పుకొని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తున్నారు కాబట్టి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అంత స్పష్టంగా అడగకపోవడానికి కారణం అది. అంటే లాస్ట్లో చేశారులేండి ఢిల్లీ దీక్షలు, ఏదో మౌన పోరాటం, ధర్మదీక్ష అనేది ఏదో చేశారు లాస్ట్లో. మరి దానికి అట్టర్ ఫ్లాప్ అయిపోయి పాపం తెలుగుదేశం అధికారం పోగొట్టుకోవాల్సిన దుస్థితికి వచ్చిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు ఏదైతే షర్మిల గారు చెప్తున్నారో కరెక్ట్గా చెప్తున్నారు, అధికారంలోకి వచ్చేంత వరకు కూడా స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి జగన్తోనే వస్తాం, కేంద్రం మెడలు వంచుతామని చెప్పారనమాట. బట్ ఆయన అనుకున్నట్టు ఆ ఈక్వేషన్స్ కుదరలేదు. ఇంకా షర్మిల గారికి దగ్గర కోసం, షర్మిల గారు నిజంగా ఆంధ్రాకి ప్రత్యేక హోదా తెప్పించడానికి హెల్ప్ చేస్తారా అంటే కాంగ్రెస్కి ఎలాంటిదైనా సాధ్యమే. సేమ్ బీజేపీ లెక్కనే ఆలోచిస్తూ ఉంటుంది, తన బలాన్ని ఎప్పుడు పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారో కాంగ్రెస్ గురించి అన్ని ప్రతి ఒక్క మాట ఆమె స్క్రిప్ట్ గత 100 రోజుల నుంచి జనసేన టీడీపీ చెప్తున్నవే. బట్ ఈరోజు షర్మిల వాయిస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి దాన్ని చేంజ్ అయిపోయింది అన్నమాట. కాంగ్రెస్కి కొంచెం బలం తగ్గింది, కాకపోతే ఈమె రావడం వల్ల కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ప్రజల్లోకి అయితే వెళ్ళాలని చూస్తుంది అన్నమాట. సో ఢిల్లీలో షర్మిల చేసే వ్యాఖ్యలకి ఊరికే
రాబోయే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన టీడీపీ అండ్ వైసీపీకి ఒక కౌంటర్ ఇచ్చేటట్టు ఆమె అయితే దీక్ష చేస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు అడగరు కదా, దీక్షకి అయితే సపోర్ట్ చేయాలి లేదా దీక్షకి అపోజిట్గా మాట్లాడకూడదు. సో సైలెంట్గా ఉండాలి వీళ్ళు. సో సైలెంట్గా ఉన్నప్పుడు ఆమెకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో మీడియా అటెన్షన్ మొత్తం ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమెకు కావాల్సింది కూడా అదే అనమాట. ఎవరైతే మోడీకి అగెనిస్ట్గా వెళ్తారో వాళ్ళు ఇప్పుడు హీరో అవుతారా లేదా జీరో అవుతారా అనేది తెలియదు. సేమ్ ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చేసి దీక్ష చేసి అబాస్పాలు అయిపోయారు. మళ్ళీ షర్మిల గారు ఏం అవుతారో చూద్దాం. ఈమె చేసినంత మాత్రాన స్పెషల్ స్టేటస్ ఇస్తారని ఎవరు అనుకోరు. బట్ ఆమె ఒక అటెన్షన్ ఏంటంటే అందరి దృష్టి తమ మీద పడుతుంది అని ఆమె ఒక ప్రయత్నం అన్నమాట.